ఇంతగా ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే ఏముంది, నా చేత్తో నేను ఇస్తున్నాను దేవుని కొరకు, దేవుడు ఆయన చేత్తో ఆయన ఇస్తున్నాడు, పట్టజాలనంత అయింది అంతే అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకున్న దానిలో నా చేత్తో నేను ఇస్తున్నాను, ఆయనకున్న దానిలో ఆయన చేత్తో ఆయన ఇస్తున్నాడు. మన చేయంతా ఆయన చేయంత, మన చేత్తో ఎంత ఇచ్చినా ఆయనకు ఒక మూల కూడా రాదు. ఆయన చేత్తో మనకి ఇచ్చాడంటే ఏడ దాచిపెట్టాలో తెలియదు. చేస్తాడండి దేవుడు. నేను కహానీలు చెప్పట్లా, చేస్తాడు. ఈరోజు నీకే ఫుడ్కు లేదు, లాటరీ కొడుతున్నావా? డోంట్ వరీ, 100 మందికి 1000 మందికి నీ చేత్తో అన్నం పెట్టేటట్టు చేయగలుగుతాడు ఆయన. చేస్తాడు. ఈరోజు నీకే జాబ్ లేక తిరుగుతున్నావా? అనేక మందికి ఉద్యోగం ఇచ్చేటట్టు నిన్ను నాయకుడిగా చేస్తాడు ఆయన. నిన్ను యజమాను, నీ దగ్గర అనేక మంది జాబ్స్ పొందుతారు. యజమానుని చేస్తాడు నిన్ను. చేతనవును ఆయనకి. నీకెలాగ ఇబ్బంది పడుతున్నా, అనేకులకు నీ చేత్తో ఇచ్చేటట్టు, నిజంగా గుర్తుపెట్టుకో ఈ మాట, నీ చేత్తో ఇచ్చేటట్టు చేయకపోతే అప్పుడు అడుగు. కానీ ఇతరులకు ఇచ్చే మనసును ముందు సాధన చేయి. ఇతరులకు హెల్ప్ చేసే ఆ హెల్పింగ్ నేచర్ని ముందు అలవర్చుకో. నీ బుద్ధిని కనిపెడతాడు దేవుడు. కపటం లేకుండా నడుచుకో. దేవుడిచ్చిన అవకాశాలు అందిపుచ్చుకొని అడుగులు వేయటం నేర్చుకో. అన్నిటికంటే దేవుని ప్రథమంగా ఎంచుకో. కనికరాన్ని ఒక సుగుణం అలవరుచుకో. ప్రేమ చూపుట, క్షమ చూపుట, పోనీలే అనుకునుట, అవతలి వాడు మనకు అన్యాయం చేసిన మనకు అవకాశం వస్తే వాడికి చేయదగ్గ సహాయం చేయుట, ఈ సుగుణాలన్నీ అలవర్చుకో. దేవుడు నిన్ను ఆకాశానికి ఎత్తినా సరే దీన మనసు కలిగి తగ్గించుకో. 24 పెద్దలకి సువర్ణ కిరీటాలు ఇచ్చాడు దేవుడు తన సన్నిధిలో. తెచ్చి ఏం చేశారో తెలుసా? మొత్తం నెత్తిన పెట్టుకొని కూసోలా, తెచ్చి మొత్తం ఆయన ముందు పడేశారు. యుగయుగములకు మహిమయు ఘనతయు స్తోత్రము పొందనర్హుడవు నీ ఒక్కడవే ప్రభువా, మాకెందుకయ్యాయి. అందుకే నేను కూడా పాడుకున్నా. కమ్మని విందులు నాకు వలదు, క్షణిక ఆనందాలు నాకు వలదు. కమ్మని విందులు నాకు వలదు, క్షణిక ఆనందాలు నాకు వలదు. కీర్తి కిరీటాలు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు. సంచారాలు నాకు వలదు, కలల సంచారాలు నాకు వలదు. నీ దివ్య కౌగిలే నాకు చాలు, నీ దివ్య కౌగిలే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. దేవుని ముందైనా మనుషుల ముందైనా తగ్గించుకోవటం అనే సుగుణం కూడా అలవర్చుకో, నేర్చుకో. నువ్వు ఒక దగ్గరికి పోయావు, నీ పక్కన వాళ్ళని గౌరవించారు, నిన్ను పట్టించుకోవాలా, నీకు ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. వైఫ్ ఉందనుకో పక్కన, అంట, ఏంటండి అంతసేపు పొడి పెట్టి తీసుకొచ్చారు, ఏంటి మళ్ళీ పదా, అరే ఏమైందండి అంటే వాళ్ళు చూడాలా, ఎవరు వీళ్ళని మిస్ అయిన వాళ్ళు చూడాలన్నమాట. అప్పుడు వాళ్ళకి అర్థమైంది విషయం. అరే వీడిని పట్టించుకోలేదు మనం, వీడికి ఆవేశం కట్టలు తెంచుకుంది. వాళ్ళు పరిగెత్తుకొస్తారు, ఏమనుకోకరా బాబు, సారీ రా నాయన, ఏం లేదు, నేను అబ్బే నాకు అట్లా అంటే మనసేం లేదు, వేరే పని ఉంది, ఫోన్ వచ్చింది వెళ్తున్నా అంతే అంట. ఉండడా అత్తగారింటికాడ ఈ ఈ ఈ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంత తక్కువైన ఊరుకోడు. స్తోత్రం. కొంతమంది లేడీస్ ఉంటారు ఈ టెంపరు, ఏమైనా పట్టించుకోకపోయినా పర్లా, ఆయన తేలిగ్గా మాట్లాడితే అస్సలు ఊరుకోదు. ఆయన పట్టించుకోపోతే నన్ను వదిలేసేయండి, మిమ్మల్ని కూడా అట్లా చూస్తారేంటి, పదం పడ చెప్తున్నా. తగ్గించుకో. అహం మంచిది కాదు. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప చూపుతానని వాక్యంలో ఉంది. తగిన కాలమందు
ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలీయమైన రెక్కల కింద దీన మనస్కులై ఉండండి అన్నాడు పేతురు భక్తుడు. తగ్గింపును సాధన చేయండి, అది మంచి సుగుణం. ఎచ్చులెచ్చులుగా ఎక్స్పోజ్ అవ్వాలని ట్రై చేయకండి. ఒకవేళ నీ పట్ల ఆ చిత్తం ఉంటే ఆయనే తీసుకొచ్చి చూపిస్తాడు. మనల్ని మనం హడావుడి చేసుకుంటే చండాలంగా ఉంటుంది. ఆయన తీసుకొచ్చి పైకెత్తి చూపించాడు అనుకో మనల్ని, అది అద్భుతంగా ఉంటుంది. మనల్ని మనం హడావుడి చేసుకోవటం ఎంత మాత్రం బాగుంటుంది. దేవునికి మహిమ. అవునా? మన పుట్టినరోజు మనం ఎంత పెద్ద ఫంక్షన్ చేసుకుంటే మాత్రం లాభమే ఉంది. నువ్వు పుట్టావు, నీకే లాభం, ఎవడికి లాభం? అది కాదు కదా. మన పుట్టినరోజు బయటోడు పండగ చేసుకోవాలి, అది బతుకంటే. మన వల్ల మేలు పొందినోడు చేయాల పండగ. అన్నా నువ్వు పుట్టావు, నా కోసమే పుట్టావు, నా బతుకు ఇలాగ అయిపోయింది, బాగుపడ్డాను నేను నీ వల్ల. నీ ఫంక్షన్, నీ పుట్టినరోజు ఫంక్షన్ నిజంగా నాకు సంతోషం అన్న, నాకు పండగ అని మన జన్మదినం ఇతరులు పండగ చేయాలి, అది బ్రతుకు. అలాంటి బ్రతుకుని బ్రతకాలి. మన కోసం కాదు, ప్రజల కోసం, మన కోసం కాదు, దేవుని కోసం బ్రతికిన బ్రతుకే ఈ ధన్యత. టోటల్గా ఇక ఒక్కొక్కటి వర్ణించి చెప్పడానికి సమయం లేదు. బైబిల్ మొత్తం ఈ విషయాలనే పాఠాలుగా నేర్పుతుంది. మూలాంశం ఒక్కటి మీకు అర్థమైతే చాలు. నిత్య